దేవుడు మనతో ఉంటే మనకు భయం అక్కరలేదు. దేవుడే సరైన సమయంలో మనకు విజయమును ఘనతను ఇవ్వబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసేదను. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాగ్దానంను మనం చూసినట్లయితే దావీదు మహారాజుకు మరి ఇచ్చిన అనేక వాగ్దానంలో ఇదొక అమూల్యమైన వాగ్దానంగా మనకు కనబడుతుంది. ఇక్కడ దేవుడు మరి తనతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాటగా మనకు కనబడతా ఉంది. మరి దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి అనేక యుద్ధములను, ఎన్నో కష్టములను మరి సహించి దేవుడు తోడు తనకుంది కాబట్టి ప్రతి దానిలో విజయం పొందుకోగలిగిండు. మరి అరణ్యంలో ఒక గొర్రెల కాపరిగా ఉంటున్న దావీదుకు దేవుడు తోడై ఉండి మరి రాజ్యంలో ఒక రాజు స్థానానికి తను తోడై ఉండి తీసుకెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినమైన పరిస్థితి ఏ విధంగా ఉంది? భయపడనక్కర్లేదు. ఏ మనుషుని తోడు నీకున్నా లేకపోయినా దేవుని తోడు నీతో ఉంటే ఉన్నతమైన శిఖరాలు మన తండ్రి నిన్ను ఎక్కించబోతున్నాడు. దేని విషయంలో భయపడకు, ధైర్యముగా నా తండ్రి తోడును కోరుకుని జీవించు. ఇట్టి వాగ్దానం నా దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.